అందరికీ జై భీమ్. ఫస్ట్ మనం అందరం ఎందుకు భయపడుతున్నాలో వీళ్ళు నాకు అర్థమైతలేదు. భయం దేనికి? తప్పు చేస్తే భయపడాలా, భయం దేనికి? అసలు మన కష్టాలు ఏందో తెలుసుకోవటానికి వచ్చిన మనిషి దగ్గర మనకేం కావాలో చెప్పాలా కానీ భయపడుడేంది? అసలు ఏదో కొత్త మనుషులను చూసినట్టు మన కోసం ఎప్పుడు చూసినా ఎలక్షన్లది పట్టుకొని అందరు ఇంత చేస్తారు, మాకేమి ఇచ్చిండ్రు, మాకేమి ఇస్తారు, మధ్యలో తిరిగిన వాళ్ళు అది కాదు. అసలు వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకోసం వచ్చిండు, మన కష్టాలు అడిగి తెలుసుకునే మనుషులు ఉన్నారా? అసలు ఏం తెలుసుకుంటుండ్రమ్మా వీళ్ళు? ఎప్పుడు చూసినా వాళ్ళు అట్లా చేసిండ్రు వీళ్ళు అట్లా చేసిండ్రు అనుడు బంద్ చేసి అసలు ఏం జరుగుతుంది, మనం ఎక్కడున్నాం, ఇంకన్నా రాజ్యాంగం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కూడా ఏం చేస్తున్నాం మనము? ఎప్పుడు మనుషులుగా గుర్తించబడుతున్నాం మనం? 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు ఎలక్షన్ వచ్చిందా అప్పుడు వస్తారు మన దగ్గరికి. అప్పటిదాకా ఎవడు చచ్చినామా బతికినామా అని చూస్తలేరు. మరి మన ఇంటికి వచ్చి మనకి ఏం కావాలా, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే మనిషి దగ్గరికి ఆ మనిషి వచ్చినప్పుడు ఎవడమ్మా మన కోసం ఇంత త్యాగం చేసి ముందటికి వచ్చేది? పిల్లలకు చదువుకోవడానికి స్కూళ్ళు కరెక్ట్ లేవు, పనులు చేసుకోవడానికి ఆడవాళ్లకు పోతే చేనులో పని లేకుండా లేదు. చదువుకున్న పిల్లలు ఎందరు మంది డిగ్రీలు పీజీలు చేసి రోడ్లకు తిరుగుతున్నారు. అసలు ఏం చేస్తున్నారు మీరు అందరూ తెలుసుకోవాలమ్మా. అసలు మనం ఇంకా ఎక్కడున్నాం? మనకేం కావాలా చెప్పాలా? ఉండడానికి ఇల్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, అంగన్వాడీ స్కూళ్ళు లేవు. మనకు చెప్పాలా కదా మనకేం కావాలా, మన ప్రాబ్లమ్స్ ఏంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. అసలు మనకేం కావాలా చెప్తేనే కదా తెలిసేది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయమ్మా, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు పిల్లలు చదువుతున్నారు? ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు చదువుతారా? సర్పంచుల పిల్లలు చదువుతారా? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు పిల్లలు చదువుతారు? ఓటేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు. మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద ఇట్లా హైదరాబాద్లు అటు ఇటు పంపుతారు. మనకు ఓట్లేసే పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళు. అంగన్వాడీలకు ఎవరు పోతారమ్మా? రెడ్డిస్ లో పిల్లలు పోతారా? ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు పోతారా? మన బీసీ ఎస్సీ ఎస్టీ మన చిన్న మన ఇండ్లలో పిల్లలే పోతారు. అది కూడా మనకు కరెక్ట్ ఉండదు. ఈ రోడ్లు ఎట్లున్నాయి, మనకు అసలు ఏం జరుగుతుంది, ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇట్లానే ఉంటారు? మన కష్టాలు సుఖాలు అడిగి తెలుసుకునే మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తోడుగా ఉండి అడుగులు అడిగేసుకుంటూ మనకి ఏం కావన్నో మనతో అయినా కాడికి మనకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మన కోసం వచ్చిన వ్యక్తితోటి మన కష్టాలు చెప్పి మనం ముందాటికి వస్తేనే మన కష్టాలు తెలుసుకునే మనిషితో మనం తోడు ఉండాలా? ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇట్లానే ఉంటారు భయంగా? ఆ భయం అనేది వదిలిపెట్టాలా? దేనికి భయం అసలు? ఎందుకోసం భయం? ఇట్లా భయంతో నుండుడికే ఎక్కడోళ్ళు అక్కడ సపడిదాకా ఉంటున్న మిన్లల్లో ఎదిగేటోళ్ళు ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మనం ఏడున్నామంటే ఎలక్షన్ వచ్చినప్పుడు లైన్లో నిలబడతాం, అప్పుడు తప్ప మనం మనుషులకు ఎవరు గుర్తిస్తలేరు. ఎప్పుడు మనకేమంటారు మరా? మనకు 500 ఇచ్చిండ్రు, ఆయనకి 1000 రూపాయలు ఇచ్చిండ్రు. ఎన్ని రోజులు ఓట్లు అమ్ముకుంటారమ్మా? ఓట్లు ఇవ్వాలి 500లకు ఓటు అమ్ముతారు, రేపు 10,000 ఇస్తామంటారు. ఇంట్లో కుటుంబాలను అమ్మేస్తారా? ఒక ఓటుకు 1000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకు ఒక మనిషికి ఎంత పడుతుంది? ఒక పూట చికెన్ తినడానికి 1/4 కిలో చికెన్ కి 60 రూపాయలు పెడుతున్నారు. ఒక నెలకు ఎన్ని పైసలు అవుతున్నాయి అవి? ఒక రోజుకు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఒక 1000-2000 ఓటు పైసలు తీసుకొని వేస్తున్నారు కదా. ఒక రోజుకు 2 రూపాయలు పడుతున్నాయి. మన బతుకు 2 రూపాయలకే అమ్ముడు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా. తిరిగి ఆయన గల్లా బట్టి ఎప్పుడు మాట్లాడతాను? కిందికే కదా ముఖం వేయాల, నువ్వు కుక్కెం వేసినావు ఓటు, డబ్బులు తీసుకోలేదని అంటాడు. కరెక్ట్ నాయకులను ఎన్నుకోవాలమ్మా. మనం చేసే తప్పేంది తెలుసా? మన కష్టాలు తెలిసినోడిని మనం గెలిపియం. మనకెవరు కావాలా? దొరలు కావాలా? రెడ్డిసులు కావాలా? 50 లక్షల బెంచ్ కార్లు వచ్చినోనికి ఎండ విలువ తెలుస్తుందా? చెమట విలువ తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? మన తోడు మన ఎంబడి ఉండి మన కష్ట నష్టాలు చూసినోనికి మన కష్టం విలువ తెలుస్తుంది. 300 రూపాయల చేలో పనికాయ వచ్చినోనికి 50 లక్షల బెంచ్ కార్లు వచ్చినోనికి కష్టం విలువ తెలుస్తుందా? ఇంకా తెలియాలి కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు పిల్లలు పోతున్నారు? అంగన్వాడీలో ఎవరు పిల్లలు వస్తున్నారు? ఇలా మన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద 200 రూపాయలకు ఆటోలు నడుపుతున్నారు. ఎందుకే దౌర్భాగ్య స్థితి? దేనికి? అన్నిటికీ ఫ్రీలకు అలవాటు పడద్దు. ఫ్రీ పథకాలు అవసరం లేదని చెప్పాలా? 200 రూపాయల కరెంటు బిల్ కట్టుకోలేమా? దేనికి? దాంతో బంగారు తెలంగాణ అయిపోయిందా? దీనికి ఏంటి అట్లా బస్సులో ఫ్రీ బస్సు దేనికమ్మా? అవన్నీ బంద్ చేయమని చెప్పాలా? చదువు మంచిగా చెప్పాలి. మన పిల్లలకు చదువు మంచిగా చెప్పిస్తే పిల్లలు బాగుపడతారు. ఉద్యోగం ఉండాలా, వైద్యం ఉండాలా. ఇవి ఏమి ఇవ్వాలి? ఫ్రీ బస్ ఇస్తారు, ఫ్రీ కరెంట్ ఇస్తారు. ఇవిటికి మనకు బస్ అంత మంచిగా అయిపోయింది. ఆ పెన్షన్ ఇస్తే ఆడట పెద్ద కొడుకు అయిపోతుండట. 2000 పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అయిపోతే ఇంట్లో ఉన్న పిల్లలు ఏం కావాలా మరి? ఆ 2000 పెన్షన్ ఇస్తే ఒక్కసారి పెన్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో తినే వస్తువులలో ఎన్ని టాక్సులు పెరిగినాయి, ఎంత దానికి రేట్లు పెరిగినాయి. బియ్యంకు పప్పుకు ఉప్పుకు ఇలా ఒక నూనె పిప్ప కొంటే 1400 నూనె పిప్ప 2400
గడిచిపోయింది. 2000 పెన్షన్ అని ఇంట్లో ఆస్తులు అమ్మిస్తున్నాడా? మనకెందుకు బుద్ధి రాదు ఇంకన్నా? 2000 పెన్షన్ ఇస్తే ఇళ్ళలో ముసలోళ్ళు అంటారు. పెద్ద కొడుకు అయిందట. పెద్ద కొడుకు వాళ్ళే 100,000 కోట్లు మనం ట్యాక్సులు పడుతున్నాడు, మన పైసలు మనకి ఇస్తున్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వాళ్ళు వాళ్ళ తాత ముత్తల ఆస్తులు అమ్మి మనకి ఇస్తలేడు ఎవడు. మనం తెలుసుకోవాలమ్మా, ఏ ప్రభుత్వాలు మనకేం చేస్తలేవు. మనం చేసేది పెద్ద తప్పు. మన కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళకు వ్యక్తులకు మనం నిలబడితే మన పిల్లల భవిష్యత్తులు మారుతాయి. ఇప్పుడు కూడా మనం ఇదే మూర్ఖత్వంలో పోతున్నాం అనుకో, ఇన్ని సంవత్సరాలు ఎట్లాగో గడిచిపోయింది. మన చేతులారా మన పిల్లల భవిష్యత్తులు మనమే నాశనం చేసినట్టు అవుతుంది. ఇప్పుడన్నా ఈ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా విశారదన్ సార్ మన గ్రామాలకు రావడం జరుగుతుంది. దీనిలో మన కష్టాలని చెప్పుకోవాలా. రేపు తెల్లారి మనకు ఏం కావాలనేది సారు ద్వారా మనకు గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాడు. మనకి ఏం కావాలో చెప్పాలా. మనకి ఇల్లు కావాలా, చేన్లు కావాలా, పిల్లలకు చదువు కావాలా, మంచి వైద్యం కావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా. వీటన్నిటి కోసం మనం పోరాడాలమ్మా. మంచి చెడు అనేది ఇప్పుడన్నా తెలుసుకోవాలా కదా. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఇప్పుడన్నా తెలుసుకొని ముందడికి రండి. ఇందాక ఒక అమ్మ అన్నది, అమ్మ ఇక్కడ వరకు రా అంటే మా బీసీలకు ఏం చేసిండు అని అన్నది. మాకేమి ఇస్తారు అని అన్నది ఒక అమ్మ. ఏమిస్తారమ్మా? ఇంకా కూడా ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏమిచ్చుడు కావాలా? 200, 300, 400 ఇస్తే జీవితాలు గడిచిపోతున్నాయా? ఎందుకు అలవాటు వాడుది? 200, 300 అమ్ముడు పోతందుకు మనమేం కోళ్ళమా? దేనికి అమ్ముడు పోకుడు? దేనికి? మనం మనుషులమే కదా, కాళ్ళు చేతులు లేవా? మనం కష్టపడాలా, చదివియాల పిల్లలని, ఉద్యోగాల కోసం ప్రభుత్వాలతో పోటీ పడాలా. అని అమ్మ సొత్తు లేదు. ఎవరైనా ప్రభుత్వాలు ఇలా అడిగి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కానీ అడు ఏం చేస్తున్నాడు? మనం ఓట్లేస్తే గెలుస్తున్నాడు వాడు. 10 మంది లేదు, మన రాజ్యం మీద కూర్చోబెడుతున్నాం. 190% ఉన్నాం, చేతులు కట్టుకుని మూలకు లేవబడుతున్నాం. దేనికమ్మా? తప్పు చేస్తేనే భయపడాలా. ముందటికి వచ్చి ఉన్నట్టు చెప్పడానికి అసలు ఎందుకు? మాకెందుకు రావు, మాకెందుకు రాత లేదు, ఎందుకు మాట్లాడరు? ఇల్లు పక్కోడు ఏదో నీళ్ళ మీదకెళ్ళో చేను మీదకెళ్ళో లొల్లైతే 4-5 రోజులు పొద్దు కూర్చులాడతారు. ఒక చిన్న ఇంటికాడ చిన్న లొల్లు ఉంటే 4-5 రోజులు లొల్లు పెడతారు. ఇలా మన బతుకులే దెబ్బతీస్తున్నాడు. ఎందుకు మాట్లాడారు ఎవరు? మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాడు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు?